రైట్. అలాగే ఇంకా ఈ పాకిస్తాన్లో అమెరికా వచ్చి 1971లో తయారు చేసిన ఈ అణుబాంబు టెస్టింగ్ కోసం ఆ టెస్టింగ్ బాంబుకి వాళ్ళు పెట్టిన పేరేంటో తెలుసా? స్మైలింగ్ బుద్ధ. ఎవడైనా బుద్ధున్నోడు ఆ పేలే బాంబుకి స్మైలింగ్ బుద్ధ అని పెడతారా? అంటే ఎవరిని అవమానపరుద్దామని? బౌద్ధులను. చైనాకి భారత్కి మధ్యలో అలాగే ప్రపంచ దేశాల్లో కూడా బలంగా ఉన్న ఒక మతాన్ని మళ్ళీ ఇన్సల్ట్ చేయాలి. అందులో కూడా పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇన్సల్ట్ చేయాలి. దానికి స్మైలింగ్ బుద్ధ అని చెప్పి పెట్టి పేల్ చేస్తారనమాట. అంటే స్మైల్ లేకుండా చేస్తారు. ఇలాంటి మరి ఎంత నెగిటివ్ మైండ్, అది అసలు ఎంత నెగిటివ్ మైండ్ సెట్స్తో ఉన్నారు. సో ఇలా తీసుకొచ్చి స్మైలింగ్ బుద్ధ అని పెట్టారు. సో మొత్తానికంటే ఎవ్వరి దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండడానికి వీల్లేదు అని మాట్లాడే అమెరికా దగ్గర కూడా న్యూక్లియర్ బాంబులు ఉండడానికి వీల్లేదు అని అందరూ మాట్లాడితే మరి అమెరికా వింటుందా? ఇప్పుడు ఏ దేశంతో అయితే యుద్ధం చేస్తుందో అదే దేశం ఇరానే గనక ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో పెట్టి అమెరికా దగ్గర కూడా ఈ అణుబాంబులు ఉన్నాయి, ఉండడానికి వీల్లేదు అంటే అమెరికా వింటుందా? గతంలో వీళ్ళు ఏం చేశారో గుర్తులేదా? హిరోషిమా నాగసాకి మీద ఎవరు అణ్వాస్త్రాలు ప్రయోగించారు, ఎవరు న్యూక్లియర్ బాంబు వేశారు. ఆ తర్వాత మొత్తం కొన్ని లక్షల మంది మాడి మసైపోవడానికి, ఆ తర్వాత కొన్ని తరాలు బతకడానికి వీలు లేకుండా జన్యుపరమైన సమస్యలతో, క్యాన్సర్ సమస్యలతో కొన్ని తరాలు అతలాకుతలం అయిపోవడానికి, మానవ జాతి పూర్తిగా నశించిపోవడానికి ఆ ప్రాంతం అంతా ఎవరు? హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసింది ఎవరు? అమెరికా కాదా?